హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ అవర్. నేను ప్రహర్షిణి. అమెరికాలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా చర్చలైతే జరుగుతున్నాయి. అయినా అందరికీ ఎన్నో సందేహాలున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అని అందరూ భయపడిపోతున్నారు. సో ఈ రోజు ఎక్స్పర్ట్ అవర్లో అమెరికాకు సంబంధించిన ప్రముఖ తెలుగు న్యాయవాది, ముఖ్యంగా ఇమిగ్రేషన్ సంబంధిత ప్రతివాది, సిఎంబికి సంబంధించి అధికార ప్రతినిధి అయిన నడదూర్ ఎస్ కుమార్ గారు ఈరోజు మన ఎక్స్పర్ట్ అవర్లో ఉన్నారు. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి. అందుకే ఆయన అడిగి అన్ని విషయాలు క్లియర్ చేసి తెలుసుకుందాం. కుమార్ గారు, ముందుగా సిఎంబి గురించి చెప్పండి. అసలు సిఎంబి అంటే ఏంటి? సిఎంబి ఒక రీజనల్ సెంటర్. అది రీజనల్ సెంటర్స్ అంటే వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు తొందరగా గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, 2 ఏళ్ళ తక్కువలోనే వచ్చేస్తుంది. సిఎంబి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రీజనల్ సెంటర్స్ యుఎస్లో. ఈ రీజనల్ సెంటర్ వాళ్ళ ప్రత్యేకత ఏమంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అన్ని ప్రాజెక్ట్ వాళ్ళకి సక్సెస్ఫుల్ అయినాయి. కాబట్టి సిఎంబి ఒక మంచి రీజనల్ సెంటర్. అదొక్కటే కాదు, అనేక రీజనల్ సెంటర్స్ ఉంటాయి. కానీ సిఎంబితో నాకు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నిశ్చితంగా మీకు చెప్తున్నాను, సిఎంబి ఈజ్ ఎ గుడ్ రీజనల్ సెంటర్. మా ప్రతి క్లయింట్ అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు గ్రీన్ కార్డు వచ్చేసింది, వాళ్ళ పైసలు వాపసి అయిపోయినాయి 6 ఏళ్ళ లోపులోనే. కాబట్టి సిఎంబి సెంటర్ ఇస్ ఎ గుడ్ రీజనల్ సెంటర్, అప్రూవ్డ్ బై ది ఇమిగ్రేషన్. దేర్ ప్రాజెక్ట్స్ ఆర్ అప్రూవ్డ్ బై ది ఇమిగ్రేషన్. ఓవరాల్గా సిఎంబి EB-5 ప్రోగ్రామ్ ఒక ఇండియన్ గ్రీన్ కార్డ్ పొందడానికి ఎంత ఖర్చు అవుతోంది? ఇండియన్ రూపీస్లో చెప్పండి. నేను US డాలర్స్లో చెప్తాను, మీరు కరెన్సీ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు చూడండి, $800,000 మీరు ఇప్పుడు ఒక 80 రూపాయలు అనుకోండి. ఆ 80 రూపాయలు కన్వర్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఈజీగా. ఆ $800,000 ఒక ఖర్చు. కానీ ఆ $800,000 మీకు 6 ఏళ్ల లోపల వాపసి దొరికిపోతుంది. రెండోది లాయర్ కాస్ట్. ఆ లాయర్ కాస్ట్ ఇప్పుడు నా ప్రాక్టీస్ ప్రకారం ఒక ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. దాని గురించి క్లయింట్లతో ఇండివిజువల్గా మాట్లాడాలని పబ్లిక్గా చెప్పదలుచుకోలేదు నాకు. మూడోది ఏమంటే హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి మీరు ఫీజు పే చేయాల్సి వస్తుంది. అది అంత పెద్ద అమౌంట్ ఉండదు, ఒక 10-20 వేలు ఉండొచ్చు ఎక్కువ అనుకుంటే. దాని తర్వాత ఒక సిండికేషన్ ఫీ అని కూడా ఒకటి ఉంటుంది, అదొక 30-40, అంతా కలిపి ఒక $900,000 అనుకోండి. $900,000 ఇన్వెస్ట్ చేయడంలో మీకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. దాంట్లో $800,000 వాపసి వచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం మీకు ఒక డివిడెంట్ కూడా వస్తుంది ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల. ఈ పెట్టుబడితో పాటు భారతీయుడికి గ్రీన్ కార్డ్ రావడానికి ఎంత టైం పడుతుందంటారు? 2 ఏళ్ళు. ఈ 2 years ఇండియన్ కంపల్సరీ యుఎస్లోనే ఉండాలా? లీగల్గా ఎంత సమయం క్వాలిఫై అయ్యేట్టు ఉండాలంటారు? దానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటేమంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇండియాలో ఉండి చేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల మీకు కౌన్సిలేట్లో ఇంటర్వ్యూ వస్తుంది. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ప్రవేశం అవుతారు విత్ ఎ గ్రీన్ కార్డ్ అమెరికాకు. రెండో విధం ఏమంటే మీరు అనుకోండి, మీరు స్టూడెంట్ వీసాలో కానీ H1 వీసాలో కానీ యుఎస్లో ఉంటారు, అక్కడనే ఫైల్ చేసేయచ్చు. మీకు అక్కడ చేయడం వల్ల లాభం ఏమంటే మేము చేసిన వెంటనే అప్లికేషను మీకు ఇమీడియట్గా వర్క్ ఆథరైజేషను, పర్మిషన్ టు ట్రావెల్, ఒక అనేక విధమైనటువంటి బెనిఫిట్స్ మీకు తొందరగా దొరికిపోతాయి అక్కడ. దానివల్ల మీరు అప్లై చేసిన ఇమీడియట్గా మీకు గ్రీన్ కార్డ్ తెచ్చుకున్న వాళ్ళకు ఎన్ని లాభాలు ఉంటాయో అన్నీ ఇమీడియట్గా మీకు దొరికిపోతాయి. 2 ఏళ్లలో గ్రీన్ కార్డు కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఈ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సదరు గ్రీన్ కార్డ్ హోల్డర్ స్పాన్సర్ చేయొచ్చా? చేస్తే ఎంత టైంకి ఆ కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉందంటారు? దాన్ని ఆన్సర్ ఏమంటే, మీరు గ్రీన్ కార్డు ఒక ఇండివిజువల్కు, ఒక వ్యక్తికి చేసినామంటే ఆయన భార్య, పిల్లలు, 21 సంవత్సరాల తక్కువ ఉన్న పిల్లలు అందరికీ ఒకేసారి గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు సిటిజన్షిప్ కావాలనుకుంటే 5 ఏళ్ళు పడుతుంది. సిటిజన్స్ అయిన తర్వాత మీ పేరెంట్స్ని కూడా స్పాన్సర్ చేసి 1 సంవత్సరం లోపలనే తీసుకొని వచ్చేయచ్చు. మెయిన్గా మన ప్రేక్షకులకి ఒక చిన్న డౌట్ అయితే ఉంది. అసలు ఈ గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? సిటిజన్షిప్తో వ్యాలిడ్గా ఉంటుందా? గ్రీన్ కార్డ్కి సిటిజన్షిప్కి తేడా ఏంటి అనే ఒక చిన్న డౌట్ ఉంది, క్లారిఫై చేయండి. గ్రీన్ కార్డ్ అన్నది పర్మనెంట్ రెసిడెన్స్, మీకు అక్కడ ఉండడానికి అన్ని హక్కులతోని
ఒక డాక్యుమెంట్ ఇవ్వడం వల్ల గ్రీన్ కార్డ్ అని చెప్తారు దానివల్ల మీరు ఇక్కడ ఉండొచ్చు, అన్ని విధాలుగా అన్ని బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ స్టిల్ మీరు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. సిటిజన్షిప్ కావడం వల్ల మీరు ఇమీడియట్గా మీ పేరెంట్స్ని స్పాన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెళ్లి చేసుకుంటే యువర్ వైఫ్ ఆర్ యువర్ స్పౌస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎన్ ఇమీడియట్ రిలేటివ్. ఒక సంవత్సరం లోపలనే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక గ్రీన్ కార్డ్ ఉన్న వ్యక్తితో పెళ్లి చేసుకుంటే ఒక 3-4 ఏళ్ళు అవుతుంది గ్రీన్ కార్డు రావడానికి, కానీ ఒక సిటిజన్షిప్ చేసుకోవడం వల్ల ఇమీడియట్గా వచ్చేస్తుంది అన్నమాట. ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం మారిపోయింది, ట్రంప్ వచ్చారు. ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ మీద దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డ్ వ్యవస్థ మీద కానీ ఈ EB-5 స్పాన్సర్షిప్ మీద కానీ ట్రంప్ నిర్ణయం ఒత్తిడి చూపే అవకాశం ఉందంటారా? మీరు ప్రతి మనిషి ఒక ఇమిగ్రేషన్ అనే సబ్జెక్ట్లో అనేక విధమైన డిసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ట్రంప్ గారు మెనీ డిసిషన్స్ తీసుకుంటున్నారు, కానీ ఆయన ఫోకస్ అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్, అంటే ఏ పేపర్స్ లేకుండా ఉన్న వ్యక్తుల మీద కానీ లీగల్గా యుఎస్లో ఉన్న వారికి దీనివల్ల ఏ విధమైన బాధ కలగదు. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక విషయంలో డిసిషన్ చేసిండు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అక్కడ పుట్టిన పిల్లలు ఆటోమేటిక్ యుఎస్ పాస్పోర్ట్ కానీ సిటిజన్షిప్ కానీ దొరకడం రద్దు చేయడం పడ్డది ఆయన వల్ల. కానీ అది ఎగ్జిక్యూటివ్ యాక్షన్, అది కాన్స్టిట్యూషనల్ ప్రకారం చూస్తే ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టెప్. కాబట్టి యాజ్ ఎ లాయర్, 40 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న లాయరు అన్నీ ఆలోచన చేసి ఒక మాట మీకు చెప్పాలంటే అది ఆయన వల్ల చేయలేడు, అది అమెండ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ దెర్ ఇస్ అ కోర్ట్ ఇన్ సియాటిల్ దాని మీద స్టే పెట్టేసింది. అది ఆఖరికి అది కాన్స్టిట్యూషనల్గా పాస్ చేయలేరు. సో అక్కడ పుట్టిన పిల్లలు సిటిజన్షిప్ ఆల్వేస్ ఇట్ విల్ స్టే విత్ దెమ్. అది నా ఆలోచన. కానీ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కూడా మళ్ళీ అప్లై చేస్తున్నాను, సుప్రీంకోర్టులోనే పోరాడతాను అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జిక్యూటివ్ సవరణ తీసుకువస్తానని చాలా ధీమాలో ఉన్నారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఎంత ధీమాతో ఉన్నా కానీ ఇప్పుడు యుఎస్ అనేది ఒక లా చట్ట ప్రకారం, ఇది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసినప్పుడు 14th అమెండ్మెంట్ ప్రకారము ప్రతి మనిషి ఇక్కడ పుట్టినోనికి బర్త్ రైట్ సిటిజన్షిప్ దొరుకుతుందని రాస్తుంది దాంట్లో. ఆ కాన్స్టిట్యూషన్ని సింపుల్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మార్చలేడు. రెండోది ఏమంటే 1800s టువర్డ్ ది ఎండ్ ఆఫ్ ది 1800sలో సుప్రీంకోర్టు దాని మీద ఒక రూలింగ్ ఇచ్చేసింది, ఇది ఎవరు తీయలేరని. ఒకటే మార్గం దానికి ఏమంటే కాంగ్రెస్ పాస్ చేయాలి, విచ్ మీన్స్ సెనెట్ అండ్ ది కాంగ్రెస్. ప్రతి స్టేట్ కూడా దాన్ని అప్రూవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది లాగా మార్చేదానికి ఇట్ ఈస్ నాట్ ఈజీ, ఇది జరగదు నా ఒపీనియన్. ఓవరాల్గా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఇండియా నుండి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే ఓపెన్ ఇన్విటేషన్ ఏంటి? నేను ఇచ్చే ఓపెన్ ఇన్విటేషన్ ఏమంటే, అమెరికా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ డ్రీమ్స్. ఇప్పుడు ఇండియా వదిలిపోతుండడం వల్ల మీరు ఇండియన్గా ఉండలేదని అనుకోవద్దు. ఇప్పుడు నేనే అనుకోండి, ఈ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిని, హైదరాబాద్ని ఎప్పుడు మర్చిపోలేను నేను. ఇప్పుడు యుఎస్ పాస్పోర్ట్ నా దగ్గర ఉన్నా కానీ నేను ఆల్వేస్ హైదరాబాదీ ఈజ్ ఆల్వేస్ హైదరాబాదీ, ఇండియన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇండియన్. ఆపర్చునిటీస్ అనేది వీ గో దేర్ టు సీక్ దోస్ ఆపర్చునిటీస్. దెర్ ఈజ్ నో కంట్రీ, ఒక్క కంట్రీ కూడా ఇట్లా లేదు ప్రపంచంలో ఇన్ని ఆపర్చునిటీస్ ఇచ్చి ఇంత ఇండియన్స్ మీదికి వచ్చి రావడానికి కారణము ఆ కంట్రీలో ఇచ్చే ఆపర్చునిటీస్. ఇప్పుడు నేనే అనుకోండి, ఉదాహరణకు లాయర్ అయ్యి 3 పిల్లల్ని అక్కడ పెంచి ఒక కార్డియాలజిస్ట్ వైఫ్తో మ్యారేజ్ చేసుకొని నా పిల్లలందరూ సక్సెస్ఫుల్గా యుఎస్ గవర్నమెంట్లో ఏల్ స్కూల్ కానీ MIT కానీ ఇటువంటి స్కూల్లో వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయినారంటే దాని ఆపర్చునిటీస్ ఇన్ ది యుఎస్. ఆ ఆపర్చునిటీస్కు దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. చూశారు కదా, ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాలేవి అంత ఈజీ కాదు. అందుకే భారతీయులు భయపడాల్సిన అవసరం లేదు. సో బీ కూల్. ఇది వాళ్ళ ఎక్స్పర్ట్ అవర్. మరో ఎక్స్పర్ట్తో మళ్ళీ కలుద్దాం. ట్రంప్ నిర్ణయాలపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. స్టే ట్యూన్డ్.